హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 గత సీజన్స్ను మరిపిస్తూ సరికొత్త కాన్సెప్ట్తో అడుగులు ముందుకు వేస్తుంది. బిగ్ బాస్ ఆడియన్స్ అంచనాల్ని మించేలా బిగ్ బాస్ రోజుకో వ్యూహంతో ముందుకు నడిపిస్తున్నాడు. అయితే ఈ వీక్ నామినేషన్ ప్రాసెస్ కొంచెం లేటుగా జరిగింది. ఓటింగ్ లైన్స్ కూడా కొంచెం లేటుగా ప్రారంభం అయ్యాయి. దీనితో ఈ వారం దాదాపుగా ఎలిమినేషన్ ఉండదులే అని అందరూ భావించారు. కానీ బిగ్ బాస్ మాత్రం ఎలిమినేషన్ పెట్టి ఒకరిని బయటకు పంపేశాడు. శనివారం రోజు నామినేషన్స్లో ఉన్న 6 మందిలో నుండి సోనియా సేవ్ అయినట్టు ప్రకటించిన నాగార్జున మిగిలిన నామినేషన్స్లో 5 మంది మిగిలారు. ఈ సమయంలో ఆదివారం రోజు నామినేషన్స్ నుండి ఒక్కొక్కరిని ఒక్కో టాస్క్ ద్వారా హోస్ట్ నాగార్జున సేవ్ చేసుకుంటూ వచ్చాడు. చివరగా నామినేషన్స్లో మణికంఠ, బేబక్క మాత్రమే మిగిలారు. ఈ సమయంలో మణికంఠ ఇక నేను వెళ్ళిపోతున్నాను అంటూ ఎమోషనల్ అయ్యాడు. కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇక నా జీవితం ఇంతటితో అయిపోయింది అంటూ గుక్కబెట్టి ఏడుస్తున్న సమయంలో నాగార్జున ఎలిమినేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేసి అనూహ్యంగా బేబక్క నువ్వు ఎలిమినేట్ అంటూ ప్రకటించడంతో అందరూ షాక్ అయ్యారు. హౌస్మేట్స్ కూడా ఖచ్చితంగా మణికంఠ ఎలిమినేట్ అవుతాడు అనుకుంటే బేబక్క ఎలిమినేట్ అవ్వడంతో షాక్ అయ్యి అలాగే చూస్తుండిపోయారు. మొత్తంగా ఎలిమినేషన్ ప్రకటించిన తర్వాత బేబక్క ఎలిమినేషన్తో హౌస్ మొత్తం నిశ్శబ్దంగా మారిపోయింది. బేబక్క కన్నీళ్లు పెట్టుకుంటూ బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చేసింది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.